ఈ సంక్రాంతి అన్నది ఒక రైతుల పండగ. వాళ్ళు దుక్కు దున్ని నారు పోసి విత్తనాలు, దాని తర్వాత మన నీరు పోసి, ఆ తర్వాత పండాక దాని కోతలు కోసి బస్తాలు నింపి మరి బండ్ల మీదకి ఎక్కించుకుని ఆ సంవత్సరం అంతా పడిన కష్టాన్ని మరిపించే ఒక పండగ సంక్రాంతి. అలాగే సంక్రాంతి అనగానే ఇప్పుడే చూశాను పిల్లల్ని ఎంతో ముస్తాబు చేసి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి పంపించి ఎంతో అద్భుతంగా ఎంట్రుకలు నిక్కపొడుచుకునేలా చాలా అద్భుతంగా వాళ్ళు వాళ్ళ నాట్యాన్ని ప్రదర్శించారు. వాళ్ళ తల్లిదండ్రులకి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత పిల్లలకి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఈ సంక్రాంతి పండుగ మరి గొబ్బెమ్మలతో, మరి ఒక భోగి మంటలతో, హరిదాసుల కీర్తనలతో, అలాగే కొత్త అల్లుళ్ళతో, మంచి రుచికరమైన పిండి వంటలతో అందరూ కలిసికట్టుగా జరుపుకునే మన ఈ సంక్రాంతి పండగకి చాలామంది ఇక్కడి నుంచి పండగలంటే వస్తున్నారు. అక్కడికి వాళ్ళ మొత్తం కుటుంబాన్ని తీసుకుని, పిల్లల్ని తీసుకుని మన సంస్కృతి సంప్రదాయాల్ని ఇక్కడుంటూ అక్కడికంటే కూడా ఎంతో బాగా వాటిని ఇక్కడ జరుపుకుంటూ కళ్ళకు కట్టినట్టు కనపడాలని మళ్ళీ చాలామంది పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఆ పండుగలు జరుపుకోవడం మీ అందరికీ ఇక ముందు తరాలు ఎలాగైతే నేను 2-3 తరాలతో కనెక్ట్ అయిపోయాను నేను. అలాగే మీరు కూడా ఇది ఒక మన సంప్రదాయాల సంస్కృతిని ఆ తరతరాలకు అందజేస్తున్నందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ పిల్లల తల్లిదండ్రులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. చూడండి, బ్రహ్మాండంగా ఒక వైవిధ్యమైన పాత్ర. ప్రతి పాత్ర దీంట్లో డైలాగ్ ఉంది. అదేంటంటే ఒకటి కత్తితో పొడుస్తాడు అంటాడు, వార్నింగ్ ఇస్తానా నీకు అంటే విలన్ మనిషిని చంపుతా నేను. వాడు అంటాడు నీకు వార్నింగ్ ఇస్తున్నాను. అప్పుడు నేను అంటారు అరే వార్నింగు చంపేవాడు వాళ్ళు కానీ చచ్చేవాడు కాదురా. तेरा बलवंत सिंह को भी सुकून से ऊपर भेज दूंगा. ఎందుకంటే ఇదంతా ఉత్తర భారతదేశంలో అక్కడ రాజస్థాన్లో కూడా జరుగుతున్న కథ ఇది. సో దాన్ని మనం అలా హిందీ తెలుగు మేళవించి డైలాగులన్నీ రాయడం జరిగింది. ఎక్కువగా మన తెలుగు దాని మనకి కంఫర్ట్గా ఉండడానికని. సో చిత్రం చాలా బాగుంది, బాగా వచ్చింది. తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఏంటి మీరు ఎదురు చూస్తున్నారు, ఏంటి కథ ఏంటి అన్నది మిమ్మల్ని మరొక లోకంలోకి తీసుకెళ్తుంది ఈ సినిమాని తెలియజేసుకుంటూ. మరి చాలా కాలాతీతమైంది, ఎంతో దూరాల నుండి కూడా మీరు ఎంతో వచ్చారు. కేవలం చెప్పాను డల్లాస్ ఇచ్చే కాదు, అటు ఉత్తరం దక్షిణం తూర్పు పడమర నుంచి కూడా అందరి అబ్బాయిలు ఇక్కడికి విచ్చేశారు. అబ్బాయిలే కాదు అందరూ కూడా తెలుగు వాళ్ళంతా మన ప్రవాస ఆంధ్రులందరూ కూడా ప్రవాస తెలంగాణ వాస్తవ్యులు అయితే మీ అందరూ కూడా ఇక్కడ ఇచ్చేశారు. అందరూ కూడా మరొకసారి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ క్షేమంగా మీరు వచ్చిన ఊళ్ళ నుంచి లేకపోతే మీ ఇళ్ళకి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి ఆ భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, శ్రీ సంపదలు, ఆయురారోగ్యం, అలాగే సంపూర్ణ ఆయుష్, నవగ్రహాల ఆనుకూల్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీరు వేసిన క్యాష్ పట్టుకోలేండి వాళ్ళు బాబు. ఉండాలి, ఇంకా చాలా పని ఉంది. నాకు తెలుసు ఒక్క పవర్ఫుల్ డైలాగ్ కావాలి కదా, ఒక్క డైలాగ్. సో ఇప్పుడు నేను హీరోయిన్స్ ఇద్దరిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మా ప్రజ్ఞా జైస్వాల్ అండ్ శ్రద్ధా శ్రీనాథ్. వాళ్ళు నేను ఆహ్వానిస్తాను, వాళ్ళు పైకి అందుకే రమ్మంది.
ఇష్యూ లేదా? నేనే ప్రత్యేకంగా వాళ్ళు కింద ఉంటే కాదు, పైన ఉండాలి. యూ హ్యావ్ టు బి అప్ ఆన్ ద స్టేజ్, నాట్ ఆన్ ఫ్రంట్. టు పిలుచుకోండి, కడుపు నిండా పిలుచుకోండి. ఇంకొక 15 నిమిషాలు ఉంటారేమో అంతే. కడుపారా పిలుచుకోండి, మనసారా పిలుచుకోండి. అఖండాలో మంచి నటి, అఖండాలో మొదటి సినిమా మేము కలిసి చేయడం జరిగింది. అందుకే ఇక్కడ స్టేజ్ మీద పిలిచి, ఎప్పుడంటే ఆడవాళ్ళకి గౌరవం మా ప్రతి సినిమాలో ఉంటుంది. వినాశ్రియం జననం నాస్తి, వినాశ్రియం గమనం నాస్తి, వినాశ్రియం జీవం నాస్తి, వినాశ్రియం సృష్టి రేవ నాస్తి. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ హిస్ మదర్స్ హోమ్. అందుకే వాళ్ళ గురించి పైన వేదిక మీద చెబుదాం, కింద వాడిని కూర్చోబెట్టి కాదని ఈనాడు ఇప్పుడు పైకి పిలిపించడం జరిగింది. నాకు వీడియో ఓకే. సో నువ్వు తీసుకోండి, చెయ్యి, నీ చేతులు ఖాళీగా ఉన్నాయి. అంటే మా కాంబినేషన్ అఖండ చేసాం, అద్భుతమైన సినిమా. అప్పుడు ఒకళ్ళొకళ్ళు అంటే అందమే కాకుండా అటు ఎంతో నటనలో ప్రజ్ఞాపాఠము ఉన్న మన ప్రజ్ఞ జైస్వాల్, ఆవిడతో మళ్ళీ ఎంతో మంచి అనుభవం. ఆవిడతో చాలా సింపుల్గా సెట్లో మన ప్రతిదీ ఏది డైరెక్టర్ చెప్తాడో అంతేకాకుండా తను కూడా తన సైడ్ నుంచి కూడా ఎంతవరకు మనం కాంట్రిబ్యూట్ ఇంకా చేయొచ్చు అని ఒక తపన ఉన్న ఆర్టిస్ట్ మన ప్రజ్ఞ జైస్వాల్. ఆవిడ మళ్ళీ మనం మా కలయికలో ఈ సినిమా చేయడం అనేది చాలా చూస్తారు రేపు ఆవిడ పాత్ర కూడా సినిమాలో. అలాగే శ్రద్ధా శ్రీనాథ్, వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్, వర్సటైల్ ఆర్టిస్ట్. సినిమాలు మామూలుగా పేరు వచ్చేస్తే ఉప్పేసుకుని సినిమాలు ఎప్పుడు బిజీగా ఉందాము అనే కంటే కూడా అసలు నాకు నాకు నప్పే పాత్రలే నేను చేస్తాను అన్న ఎంతో క్రియేటివ్నెస్, ఎంతో వర్సటాలిటీ ఉన్న నటి శ్రద్ధా శ్రీనాథ్ గారు. ఆవిడ కూడా ఈ సినిమాలు చూస్తే చాలా అద్భుతమైన పాత్ర. చూస్తారు మీరు సినిమాల్లో వాళ్ళ యొక్క నటన కౌశల్యం ఎలా ఉంటుందో, ఆ పాత్రకు ఎంతవరకు న్యాయం చేశారు. నా వరకు మాత్రం 100కి 100 పాళ్ళు వాళ్ళకి ఇచ్చిన పాత్రని, వాళ్ళకి ఇచ్చే బాధ్యతల్ని నెరవేర్చారు. సో వాళ్ళు కూడా ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ స్పాన్సర్ని ఒకసారి పిలవాలి. హీరోయిన్స్, ఈవెంట్ ఇంత బ్యూటిఫుల్గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే వచ్చాడు రావాల్సిన టైంలో వస్తాడు. స్పాన్సర్